ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చేస్తున్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. విడుదల తేదీనైతే ఫిక్స్ చేయబోతున్నారు మంత్రి నారా లోకేష్ గారు అయితే. సో రీసెంట్గా జరిగినటువంటి మంత్రుల యొక్క మీటింగ్స్లో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల తేదీ ఏ వారంలో ఉండవచ్చు అనే దాని మీద క్లారిటీ అయితే అందించారు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన విడుదల తేదీ గురించి మాట్లాడుకునేటప్పుడైతే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే వారంలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి అయితే మీడియాకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారండి. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. విడుదల తేదీ గురించి చెప్తాను ఫస్ట్, తర్వాత తల్లులు ముఖ్యంగా ఈ యొక్క ఎన్పిసి అనేది యాక్టివ్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ వెరిఫికేషన్ అనేది ఈ యొక్క ఎన్పిసి యాక్టివ్ స్టేటస్ మీద జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. సో దాని గురించి కూడా మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారనమాట. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మీడియాకు నారా లోకేష్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక ప్రముఖ యాప్లో అయితే మనకు ఈ యొక్క అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకంపై అప్డేట్ అయితే వచ్చేసింది. ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారనమాట. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులకు ఇక్కడ మంత్రి వివరణ అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది. సో మనము గతంలో మీరు నా ఛానల్లో వీడియోస్ చూడండి. సో ప్రీవియస్గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి చెప్పినప్పుడు నేను పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేస్తుంటాను. తల్లికి వందనం పథకము జూలై 1వ వారంలో అని చెప్తున్నప్పటికీ జూలై 1వ వారంలో ఈ యొక్క నిధులు అనేటివి విడుదల కావు. జూలై 3వ వారం కానివ్వండి లేదా జూలై ఎండ్లో కానివ్వండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల కావచ్చు అని చెప్పి నేను మీకు వీడియోస్ అనేవి చేసుంటాను. మీరు గమనించినట్లయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే. సో ఇలా మీకు ఖచ్చితమైన సమాచారము ప్రూఫ్ ఉంటేనే నేను మీకు వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒక 2 విషయాల గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, అంటే డేటా వెరిఫికేషన్ అంటారనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి యొక్క ఆధారు స్టూడెంట్ యొక్క ఆధార్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒకవేళ మ్యాచ్ కాకపోతే వాటిని మ్యాచ్ చేసే విధంగా సచివాలయం స్టాఫ్ అయితే వర్క్ చేస్తున్నారు. దీన్ని డేటా వెరిఫికేషన్ అంటున్నారు. ఈ డేటా వెరిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్టు 2 లిస్టులు వస్తాయి. ఎలిజిబుల్ లిస్టులో కూడా ఎన్పిసిఐ యాక్టివ్ స్టేటస్ ఇన్యాక్టివ్ స్టేటస్లో వస్తాయి. యాక్టివ్ స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, డబ్బులు అనేటివి ఖచ్చితంగా వారి యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి పడిపోతాయి. ఒకవేళ ఎన్పిసి అనేది యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే డబ్బులు పడవు. సో అలాంటి వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలి. ఎన్పిసి అనేది యాక్టివ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి ప్రాసెస్. సో మీకు డిస్క్రిప్షన్లో ఎన్పిసిఐ లింక్ అనేది ఒకటి ఇస్తాను అనమాట. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి. npci.org.in అనే వెబ్సైట్. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కస్టమర్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి. కొంచెం ఈ యొక్క సైట్ అనేది ఒక్కోసారి ఓపెన్ అయితే కాదనమాట. కానటువంటి పరిస్థితిలో మీరు కొన్ని అవర్స్ తర్వాత ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ చెక్ చేసుకోండి. అసలు మీ యొక్క ఆధారు ఏ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ స్టేటస్ పెట్టిలో ఉంది అని చెప్పి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ ఎంటర్ అబోవ్ క్యాప్చాలో వచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని మళ్ళీ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒక ప్రాంప్ట్ అనేది వస్తుంది అనమాట. చిన్న మెసేజ్ అనేది అక్కడ చూపిస్తుంది డిస్ప్లే మీద. అందులో ఏ అకౌంట్కి డీబీటీ యాక్టివ్ అయ్యిందో చూసుకోండి. ఆ అకౌంట్ మీరు ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి. లేదు ఆ అకౌంట్ మీరు రన్నింగ్లో పెట్టుకోలేదు, అది హోల్డ్లో ఉంది, సో దాన్ని మేము వాడటం లేదు, వేరే అకౌంట్ మేము వాడుతున్నాము, రన్నింగ్లో ఉంది, ఆ అకౌంట్కి మేము ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చెప్తాను చూడండి. దీని కొరకు మీరు ఆధార్ సీడింగ్ డిసీడింగ్, ఓకేనా, ఆధార్ సీడింగ్ డిసీడింగ్లోకి వెళ్ళి ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ 4 నెంబర్లు ఇవ్వండి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి సీడింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఒక బ్యాంక్కి ఈ యొక్క డీబీటీ స్టేటస్ అనేది యాక్టివ్ అయింది, ఎన్పిసి అనేది యాక్టివ్ అయింది. కాబట్టి మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అనే ఆప్షన్ని తీసుకోవాలన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ అకౌంట్కి అయితే మూవ్ చేసుకోవాలనుకున్నారో ఆ అకౌంట్ యొక్క పేరు అనేది, అంటే బ్యాంక్ యొక్క పేరు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని బ్యాంకులు ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి, దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చేసి మళ్ళీ సబ్మిట్ చేసినట్లయితే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ సీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు డిసీడింగ్ కూడా చేయాలి, ఎందుకంటే మనము ఆల్రెడీ డీబీటీ ఒక అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టున్నాం కాబట్టి డిసీడింగ్ కూడా చేయాలన్నమాట. సో ఫస్ట్ డిసీడింగ్ చేసి అయినా సీడింగ్ చేసుకోవచ్చు, సీడింగ్ చేసిన తర్వాత అయినా డిసీడింగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఈ విధంగా సింపుల్గా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకునే ప్రాసెస్. ఇది ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు పడతాయి. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా మీకు డబ్బులు పడలేదంటే కారణం ఇదే, ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం. సో దీనికి తోడు ముఖ్యంగా అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోవడం. అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోతే అసలు డబ్బులు పడవండి. డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ యొక్క ఆధార్ డేటా ఉంటుంది కదా, ఆ ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఈ యొక్క డబ్బులు అనేవి పంపించేస్తారనమాట, అంత ఆన్లైన్ కాబట్టి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆధార్ లింక్ లేకపోతే అసలు డబ్బులు పడవు, దేనికి పడవు. ఆ డబ్బులు అనేవి మధ్యలో ఆగిపోయి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి మళ్ళీ వెనక్కి. ఓకేనా? సో కాబట్టి మీరు ఎన్పిసి అనేది యాక్టివ్ స్టేటస్ పెట్టుకోండి, అదేవిధంగా అకౌంట్కి ఆధార్ లింక్ చేసి పెట్టుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ నేను పర్టికులర్గా చెప్తూ ఉంటాను. మీరు ఎలిజిబుల్ అయినా కానీ ఇవి రెండు చేసుకోకపోతే మీకు డబ్బులు అనేవి అస్సలు పడవు. ఓకేనా? అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు? ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ మాక్సిమం మనకు జూలై ఫస్ట్ వీక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నారు, అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క డేటా కూడా మళ్ళీ వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. సో వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఒకేసారి విడుదల చేస్తారు. లాస్ట్ టైం లాగా 2 times అయితే విడుదల చేయరు, ఒకేసారి అయితే విడుదల చేస్తారు. అందువల్ల డిలే చేసింది అనమాట గవర్నమెంట్. ఓకేనా? సో కాబట్టి జూలై 3rd వీక్ అంటున్నారు, అది కూడా కన్ఫర్మ్ కాబోవచ్చు. జూలై 4th వీక్ మాత్రం కన్ఫర్మ్ అని నేను అనుకుంటున్నాను. సో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి, మారుతూ ఉంటాయి. అప్డేట్స్కి తగినట్టుగా వీడియోస్ అనేవి మేము చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో వచ్చాను, అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్గా ప్రజెంట్ ఈ రోజుకి ఉన్నటువంటి సమాచారం. ఎక్స్ ఖాతా వేదికగా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ట్వీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాంగ మంత్రి నారా లోకేష్ గారు. సో ఆ ట్వీట్ వేసిన వెంటనే కూడా నేను టెలిగ్రామ్లో ఫార్వర్డ్ చేస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ ఎందుకు అడుగుతున్నానంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది, లైక్స్ ఎక్కువ కనుక వచ్చినట్లయితే షేర్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు లైక్ చేయండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ దాని పని తాను చూసుకుంటుంది అనమాట. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా సపోర్ట్ చేసినట్లయితే నేను తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్తో సహా అయితే వచ్చి మీ ముందుకైతే మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.